హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి, ఫిష్ కర్రీ అని. ఎవరు తెచ్చారో ఏంటో చెప్పలేదు కదా. మా చిన్నాన్న అయితే ఇంటికి వస్తూ చేపలు తీసుకొచ్చారండి. పిన్ని అయితే నీట్గా కడిగి కూడా ఇచ్చి పంపించేసినారు. ఎలా చేశానో ఏంటో చూసేసేయండి. నేను 2 రకాలు చేస్తానండి ఫిష్ కర్రీ. ఫస్ట్ది అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. ఇది రెండో రకము. ఈ రకం కూడా ట్రై చేయండి. ఎలా చేశానో ఏంటో చూసేసేయండి. చాలా రోజులుగా మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నచ్చితే ఓకే, నచ్చకపోతే పర్లేదు. మనం హెల్త్ బాగాలేక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనల్ని చూడగానే మన హెల్త్ ప్రాబ్లం ఏంటని డాక్టర్ కూడా చెప్పలేడు, మనం చెప్పేదాకా. బట్ మన అనుకున్న వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం చూడగానే, ఒక మనిషిని చూడగానే స్కాన్ చేసేస్తారు రోబోలాగా. మనం ఏమనుకుంటున్నారో కూడా వాళ్ళే ఊహించి మాట్లాడేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టేస్తారు, కొంతమందికి డిలే అవ్వచ్చు. చెప్పలేం కదా ఎప్పుడు ఎలా ఏంటి అని. బట్ వీళ్ళు ఊహించుకునేస్తారు. వాళ్ళకి పిల్లలు పుట్టడం ఇష్టం లేదు, వాళ్ళకి కనాలని లేదు, అలా ఎలా అని మాట్లాడేస్తారు. ఈజీగా వాళ్ళు బాధపడతారని కూడా ఆలోచించరు. అలా ఉన్నారు ఇప్పుడు. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, లోపల బాధపడుతూ పైకి నవ్వుతూ ఉండే వాళ్ళలో నేను కూడా ఒక్కదాన్ని. సిచ్యువేషన్స్ ఎలా ఉన్న వాటితో నేను మొండిగా ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను కదా అని బాధలన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నట్లా చేసుకొని తినడం, వీడియోస్ పెట్టడం కూడా తప్ప. ఎవరితో పోల్చుకోకండి. నిజంగా దానికి మించిన జబ్బు ఇంకొకటి లేదని నేను అనుకుంటాను. ఎంత డబ్బులున్నా అంబానీ అయినా కూడా అన్నమే తింటాడు కానీ డబ్బులు బంగారం తినడు కదా. దయచేసి ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ తప్పుగా అనుకోకండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఫైనల్లీ మీతో మాట్లాడుతుంటే యమ్మీ ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.